ఆర్టీసీ సమ్మె మూడో రోజు జరుగుతుంది. మరో పక్కన ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ బస్ స్టాండ్లో శంకర్ గౌడ్ మృతికి సంబంధించి నివాళులు కూడా అర్పించారు కొద్దిసేపటి క్రితం. అన్న ఏంటి మీరు ఒకవైపు సమ్మె చేస్తుంటే మరోవైపు కార్మికులు క్షణికావేశాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి ఎందుకు అసలు? ఆత్మహత్యలు మేము నివారించాలనడం, ఆత్మహత్యలకు ఎవరు సహకరించద్దు. ఆయన క్షణిక ఆవేశంలో చేసుకున్నాడు. అటువంటి ఏ కార్మికుడు చేసుకోవద్దు. జేఏసీ మీ అండనుంది. అదేవిధంగా ఈరోజు చర్చలకు పిలిచారు కాబట్టి కార్మికులకు, కార్మిక నాయకులకు, జేఏసీ వాళ్ళకు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నంటే ఆత్మహత్యతో మనం సాధించేది ఏం లేదు, మనం పోరాడుతూ పోయేది ఏం లేదు. బానిస సంఖ్యలు దయచేసి ఇంకెన్ని రోజులైనా పోరాడదాం. ఇలా చర్చలు ఏదైతే పిలిచిందో చర్చలు సఫలమవుతాయని అనుకుంటున్నాం. దయచేసి మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడ మీ డిపోలు అక్కడ అన్న శంకరన్నకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి తెలియజేస్తూ, అదేవిధంగా కొంతమంది మన జేఏసీ నాయకులు నర్సంపేట పోవడం జరిగింది. దయచేసి ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దని జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య ఎవరిది? కార్మిక సంఘాలదా, ప్రభుత్వందా? ఏం చెప్తారు మరి నిజంగా మీరే? కార్మిక సంఘాలు కార్మికుల గురించి పనిచేస్తున్నాయి. కార్మిక సంఘాలు ఎత్తేసింది ప్రభుత్వం, గత ప్రభుత్వం. కార్మికుల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పడింది. ఈ మా దాంట్లోకెళ్ళి నాయకులు ఏర్పడి జాయింట్ యాక్షన్ ఏర్పడింది. ఇక్కడ ఎవరు పొలిటికల్స్ లేరు, వేరే విధంగా ప్రేరణ చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం సొంతంగానే పెట్టుకున్నాము. ఈరోజు మన ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాకు మద్దతు ఇస్తూ మా శంకర్ గౌడ్ గారికి ఈరోజు మన జేఏసీ మీడియా పెయింట్లో నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చర్చలు పిలుస్తున్నారు. ఇప్పుడు చర్చలకు 11:30 చర్చలకు స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు ఈ చర్చలు సఫలం కావాలని కోరుకుంటున్నాం. మీరేమో మా వెనకాల ఎవరు పొలిటికల్ పార్టీస్ లేవని చెప్పేసి చెప్తున్నారు. మీ రవాణా శాఖ మంత్రి ఏమో హరీష్ రావు ఫోన్ చేసి చెప్తే స్ట్రైక్ దిగిర్రు. దీని వెనకాల హరీష్ రావు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తారు మరి? వాస్తవంగా హరీష్ రావు నంబర్ కానీ హరీష్ రావుతో మాకు మంచి సంబంధాలు ఉండే. ఎప్పుడైతే మా కార్మికుల మీద దమనకాండ చేశాడో హరీష్ రావు మా గౌరవ అధ్యక్షులు కూడా తీసేయడం జరిగింది. అప్పుడు మాకు మద్దతు ఉండే. ఎప్పుడు తెలంగాణ రాకముందు తెలంగాణ పోరాటంలో మా తోటి పనిచేయడం జరిగింది. కాబట్టి అప్పుడు మీ మిత్రం ఉండే. ఎప్పుడైతే ప్రభుత్వం దానకాండ చేసి 39 మంది చనిపోయారో టీఆర్ఎస్కు మాకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మద్దతు బయటకెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళు నోరైతే ముయ్యలేము కదా. ఆర్టీసీ కార్మికుల బాధ ఉందని ఇస్తున్నారు. వాళ్ళే ప్రభుత్వంలో విలీనం చేస్తే ఈ పరిస్థితి రాకపోతుండే. దయచేసి వాళ్ళు మద్దతు ఇస్తే మేము ఏమనలేం. మా కోదండరామ్ కూడా పార్టీ తరఫున కాదు, జేఏసీ చైర్మన్గా పనిచేశారు. ఇక్కడ నేను 130 రోజులు నిరాహార దీక్షకు మాకు మద్దతు ఇస్తూ రోజు కూడా కోదండరామ్ గారు ఈ జేఏసీ పెయింట్కి రావడం జరిగింది. పార్టీ అధ్యక్షుడు అని మీకు చెప్పలేదు అనేది మీరు వినలేదో. జేఏసీ పక్షాన, కార్మిక పక్షాన నేను ముందు నుండి పోరాటం చేస్తున్నా, రావడం జరిగిందని చెప్పిండు. నిన్న కూడా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి, అందుకే స్ట్రైక్ పోతున్నారు, ప్రతిపక్షాలు రెచ్చగొడితే కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా మంత్రి చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా నిజంగా చెప్తున్నా, ఏ ప్రతిపక్ష నాయకుడు కానీ మాకు మద్దతు ఇవ్వలేదు. మా టెంట్ కాడికి ఎవరు రాలే. ఈరోజే ఫస్ట్ టైం ఒక ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు. మాకు ఆయన జేఏసీ చైర్మన్గానే మేము ఇక్కడ విలువడం జరిగింది. మా ఫోన్లలో కూడా అదే ఉన్నది. ఆయన పార్టీ అధ్యక్షుని విలువలేదు. అదేవిధంగా ఒకవేళ ఆ విధంగా అనుకుంటే ఈరోజు అనుబంధ వాళ్ళకు జనసమితి కూడా ఎమ్మెల్సీ ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే మద్దతు ఇచ్చారు. ఇక మాకు ఎవరు రాలేదు, కోదండరామ్ సార్ తప్ప ఇక్కడ ఏ పార్టీ నాయకుడు రావడం లేదు. ఏంటి మరి చర్చలు అయితే ప్రభుత్వం పిలిచింది, మీ ప్రధాన డిమాండ్కి సంబంధించి కానీ 32 డిమాండ్లతో మొత్తం అయితే లిస్టు పెట్టారు. ముఖ్యంగా ఏ డిమాండ్ పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటారు? వాస్తవంగా మీరు అందరు చర్చలలో రోజు చూస్తున్నారు మీడియాలలో. అసలు 32లో ఏమి చేసిరు? ఒట్టిగా మేము 29 ఒప్పుకున్నాం. ఒప్పుకున్న ఏమిటి, ఒప్పుకుంది ఏంది? మీడియా ద్వారా చెప్పండి, లేకుంటే శ్వేతపత్రం ఇవ్వండి. ఇక్కడ ఇంత ప్లస్ ఉంది, చర్చలు చేయండి. ఏవి ఒప్పుకున్నారు? ఏం చెప్తలేరు. 29 ఓకే అన్నారంటారు, అదే చెప్తున్నారు కానీ ఇంకా ఏం ఒప్పుకోలే కూడా చెప్తలేరు. 32లో ఏం ఒప్పుకున్నారు? మేము 9 ఇచ్చినాం లాస్ట్ టైం. మొన్న ఆ కమిటీ మెంబర్గా నేను, స్టేట్ కమిటీ మెంబర్గా నేను పోవడం జరిగింది. మొత్తంలో మేము ఈ 32 నుంచి 9 చూపెట్టి మీ 9 చేస్తాం, మేము బయట సమ్మె విడ్రా చేస్తాం. మనం 32 కూడా కాదు. వాళ్ళు 29 ఒప్పుకుంటారు. 29 ఏమి ఒప్పుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసిరా, యూనియన్లు రిస్టోర్ చేసిరా, అది తెలియాలి. మాకు పిఆర్సీలు ఉన్నాయి, పిఆర్సీలు ఇచ్చారా? మనకు మెయిన్ డిమాండ్స్ ఇవే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేయాలి, యూనియన్లను రిస్టోర్ చేయాలి, మాకు బకాయిలు ఇవ్వాలి. రిటైర్మెంట్ కార్మికులు 10 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయినాక వాళ్ళకి ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయినాయి. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, చదువులో చదివించుకోవాలి. అన్నీ ఇక్కడున్న ఆర్టీసీ కార్మికులకు అన్ని లోన్లతోనే పిల్లలను చదివించుకోవడం జరుగుతుంది. దయచేసి రిటైర్మెంట్ కార్మికుల డబ్బులు కూడా వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. నిన్న ప్రభుత్వం చెప్తుంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సంఘ నాయకులుగా మీరు నిరసనలు తెలుపుకోవచ్చు, బట్ సమ్మెను మాత్రం విరమింపజేయండి, కార్మికులు విధుల్లోకి రండి అంటూ ఆర్టీసీ ఎండీ కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం కానీ మీకు రిక్వెస్ట్ చేస్తుంది. రెడీగా ఉన్నారా మరి? వాస్తవంగా మా చేతిలో ఏముంది? టికెట్ల మిషన్ ఉంటుంది కండక్టర్ దగ్గర, డ్రైవర్ దగ్గర స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ గుంజుకున్నారు,
టిమ్ మిషన్ గుంజుకున్నారు. ఈ 2 ప్రైవేట్ ఆపరేటర్కి ఇచ్చారు. వాళ్ళు ఏం ఆపరేట్ చేస్తారో మీరు చూస్తారు. మేము రోజుకు 4 కోట్లు తీసుకొస్తాం. నిన్న ఎన్ని కోట్లు తెచ్చారు, మొన్న ఎన్ని కోట్లు తెచ్చారు, ఈరోజు ఎంత ఆర్టీసీకి డబ్బు ఖజానాలో జమ చేసిరో మీరు తెలుసుకోండి. జీరో అమౌంట్. అదేవిధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లను పంపించి యాక్సిడెంట్లు చేస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మా యాజమాన్యమే భరించాలి. నష్టపరిహారం కూడా మా ఆర్టీసీ నుంచి ఇవ్వద్దు. ఆర్టీసీ అధికారుల జీతం కోత చేసి వాళ్ళ డబ్బులు ఇవ్వాలి. ఇలా యూనిట్ ఆఫీసర్ అంటే డిపో మేనేజర్. డిపోలో కూర్చొని ఒక మెసేజ్ పెట్టారు, ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. డిపో మేనేజర్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఈ డిపోలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 97 డిపోలలో అదే పరిస్థితి చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుంది? ఆర్టీసీ బోర్డు ధరలో జరుగుతుంది. వాళ్ళు 6 మంత్ ట్రైనింగ్ చేయాలి. జోనల్ ఆఫీస్ అక్కింపేటలో ఉంటుంది. కండక్టర్ డ్రైవర్ వాడు 6 మంత్ డ్రైవర్ టెస్ట్ చేయాలి. మెడికల్ టెస్ట్ ఉంటుంది. అన్నిట్లలో పాస్ అయినాకనే స్టీరింగ్ ఇస్తారు. ఆ స్టీరింగ్ ఎట్లా ఇస్తారు? పాత బస్సులు ఇచ్చి చిన్న చిన్న రూట్లు పంపిస్తారు. ఇప్పుడు అక్కడ రోడ్ల డిపోలు ఏవి కనబడితే ఆ బస్సులు ఇచ్చి యాక్సిడెంట్ల కారణం రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం. ఆర్టీసీ అధికారుల జీతాలకు వెళ్ళి ఏదైతే యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళ జీతాలు కోసి యాక్సిడెంట్ అయిన నష్టపరిహారం వాళ్ళే భరించాలి. ఫైనల్గా చెప్పండి, మీరు అదికేమో సమ్మెలు చేస్తున్నారు, మన పక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అద్దె బస్సులు మాత్రం చాలా బాగా తిరుగుతున్నాయి. అద్దె బస్సులకు సంబంధించి కూడా మీరు చెప్తున్నారు ఆత్మహత్యలు యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఇట్లనే అద్దె బస్సులను కంటిన్యూ చేస్తే మీ సమ్మె పరిస్థితి ఏంటి? మరి వాస్తవంగా మేము అడ్డుకోవడమే మాకు కొత్త ఏం కాదు. ఇప్పుడే మా జేఏసీ చైర్మన్ చెప్పారు, 55 రోజులు సమ్మె నడిపించినాం. ఒక్క అద్దె బస్సు నడవనిలే, ఒక ప్రైవేట్ బస్సు కాదు, ఒక కార్మికుడు కూడా లోపలికి వెళ్ళే. ఎన్నో కేసులు జరిగినాయి. మారడపల్లి సిఐ గారు, ఏసీపీ గారు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళ బుక్ తీస్తే 119 కేసులు ఉన్నాయి. ఇక్కడే 475 రోజులు టెంట్ నడిపినాం. ఈ జేఏసీ శాంతియుతంగా గాంధీయ పద్ధతులు చేస్తున్నాం. మేము ఒక డ్రైవర్ని తిట్లే, ఒక కండక్టర్ని తిట్లే. ఇక్కడ నుంచి రోజు వేలాది మంది ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. లోపల మీరు పోయి చూడండి, వీడియోలు పెట్టండి. ఒక 200 మంది కండక్టర్ డ్రైవర్కు లైన్లు ఇవ్వండి రిక్రూట్మెంట్ చేస్తారు. వాళ్ళకి నాణ్యత లేని కండక్టర్ ఉంటాడు, నాణ్యత లేని డ్రైవర్ ఉంటాడు. దానివల్ల ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి రిక్రూట్మెంట్ చేయకండి. మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మా ప్రజలు తిరుగుబాటు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? మేము న్యాయమైన కోరికలు పెట్టిన డిమాండ్ కరెక్ట్ ఉన్నాయని. మేము రెండోసారి సమ్మెది 2025లో 2 సార్లు సమ్మె నడిచినాం. దానికి సమ్మె కన్వీనర్గా మన కమిటీ మెంబర్గా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ముఖ్యమంత్రికి అత్యంత ప్రియమైన ఎమ్మెల్యే పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు, కోదండరామ్ చైర్మన్గా ఉండే, కన్వీనర్గా మన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ఉండే. వీళ్ళు ముగ్గురు కమిటీతో 3 మెయిన్ కమిటీ వేశారు. 3 మెయిన్ కమిటీ మూలకు పడ్డది. విధి విధానాలు లేదు. వాళ్ళకు ఆఫీస్ కూడా ఏర్పాటు చేయలేదు. అసలు ఏముందో కూడా తెలియదు. 1963 యాక్ట్ ప్రకారం నడుస్తుంది మన ఆర్టీసీ. ఇప్పుడున్న మా సార్ కూడా ఏం చెప్పలే, ఒక విధానం రూపకల్పన చేయలే. కమిటీ అంటే కాలయాపన. నిన్న ఒక కమిటీ వేశారు, వికాస్ రాజ్ ఆధ్వర్యంలో కమిటీ. 3 ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్. మా చైర్మన్ గౌరవనీయుల వైవి నాగిరెడ్డి గారు కన్వీనర్, చైర్మన్గా ప్రకాష్ రాజ్ గారిని వేశారు. ఆ కమిటీ కాలయాపన. నిన్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మీరు స్పందించారు కాబట్టి దానికి ప్రత్యేకంగా స్పందన ఉండాలంటే మీరు ఇమ్మీడియట్లీ ఈ కమిటీతో చర్చలు జరగాలి. ఆ చర్చలు సఫలమైతేనే న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి కాబట్టి సఫలం కావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ఈ ఒక్కరోజు శాంతియుతంగా అంటండి. ఏమైనా ప్రైవేట్ బస్సులు వస్తే మండల అధ్యక్షులు కానీ, సర్పంచులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఆర్టీసీ కార్మికులకు మద్దతు ఇవ్వండి. ఈ మహాలక్ష్మి సక్సెస్ చేసి నడిపిస్తున్నాం. 65 లక్షల మందిని మేము రోజు మహిళా ప్రయాణికులను సేవలు చేస్తున్నాం కాబట్టి దయచేసి ఇటువంటి ఓల్ట్రా కంపెనీ కానీ, జెడ్ లేని బస్సు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ ప్రజలంతా జెడ్ ఉంటే ఆ బస్సులు పక్కకు పెట్టండి. జెడ్ లేని బస్సులన్నీ మీరు ఏ విధంగానే చేసుకోవచ్చు, దానికి మాకు ఇబ్బంది లేదు. దయచేసి తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. కొంతమంది మహిళా కార్మికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎట్లా చూస్తున్నారు? మీరు కండక్టర్గా పనిచేస్తారు, తోటి డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఏమనిపిస్తుంది? తోటి డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. మా ఆర్టీసీ అన్నలంటే వాళ్ళ ప్రాణాలు పెట్టి కూడా, స్టీరింగ్ పక్కకు పెట్టి కూడా వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళు నా వల్ల చనిపోవద్దు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బస్సు పక్కన పెట్టేసి చనిపోయిన వాళ్ళు డ్రైవర్లు చాలా ఉన్నారు. కనురెప్ప పాటు ఈ డ్రైవర్ ఉద్యోగం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇలా క్షణికపాటి ఆవేశం వల్ల తను చనిపోవడము చాలా ఇబ్బంది ఉంది. ఇలాంటి ఆత్మహత్యలు పాల్పడద్దని కోరుకుంటున్నాను. ఎవరు క్షణిక ఆవేశం తీసుకోవద్దు. మన ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు కూడా మనము సాధిద్దామని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎట్లా చూస్తున్నారు?
ఏం చెప్తారు డ్రైవర్లకు ఆత్మహత్యలకు సంబంధించి? ఆత్మహత్య అంటే ఇది ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. అది ఇప్పుడు ఏపీలో చేసిరు కదా, మాకు తెలంగాణ చేయడానికి అసలు ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు ఏపీ తెలంగాణ ఇద్దరం అన్నదమ్ముల్లాగా ఉన్నాము ఒక కుటుంబంలో. ఇప్పుడు అన్నదమ్ములు వేరుపడినట్టుగా ఏపీ తెలంగాణ వేరైనాక కొత్త సంసారం పెట్టిన జగన్మోహన్ రెడ్డి చేసిండు. బంగారు తెలంగాణ అంటారు, అన్నీ కట్టి ఉన్నాయి. మీరు చేయడానికి మీకు ఇబ్బంది ఏంది? మీరు చేయలేనప్పుడు హామీ ఎందుకు ఇచ్చిర్రు? ఇలాంటి హామీలు ఇవ్వకపోతే మేము అడగం కదా. ఇచ్చిర్రు కాబట్టి మీరు ఏదైనా సరే గద్దె దిగొచ్చి కంపల్సరీ రేవంత్ రెడ్డి సార్ చేయాల్సిందే. అధికారుల కమిటీ వేసినాం కదా, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం అడుగుతుంది. అవును సార్, కమిటీలు ఏమిటి సార్? మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు ఏ కమిటీ వేసి పెట్టారు మీరు? మీరు ఇచ్చిన హామీకి మేము ఆర్టీసీ మీ కార్మికులం మా భుజాల మీద మోస్తున్నాం మీరు ఇచ్చిన హామీని. మరి మాకు ఈ ఆర్టీసీకే కమిటీ కావాలా? వేరే వాటికి కమిటీలు వద్దా? ఫుట్బాల్ ఆడినప్పుడు 2 కోట్లు పెట్టారు, ఏ కమిటీ వేసి కోట్లు పెట్టారు సార్? ఈ ఆర్టీసీ విలీనం చేయడానికే కమిటీ కావాలా మీకు? అన్నీ అంతా అయిపోయింది కదా, మీరు అపార్ట్మెంట్ డేట్ ఇస్తే అయిపోతుంది. ఒక సంతకం పెట్టండి, మొత్తం మీరే ప్రాసెస్ అంతా చేసుకొస్తలేరు, అంతా రెడీ అయింది. ఈ కళాపన చేయకుండా ఇంకా పోయిన ప్రభుత్వమే 36-39 మందిని పొట్టన పెట్టుకుంది. మీరు కూడా ఇంకా ఎంతో మందిని పొట్టన పెట్టుకోకుండా మీరు ఎంతసేపటికి ఎంత త్వరగా స్పందించి మీరు ఆర్టీసీని విలీనం చేయండి. ఒక్కటి చేయండి చాలు, అన్నీ అవే తర్వాత అయితే. ఆర్టీసీని విలీనం చేస్తున్నామని ఒక అపార్ట్మెంట్ డేట్ ఇవ్వండి, మేము విరమించి డ్యూటీలు చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే ఏ కమిటీ వేసి మహాలక్ష్మి స్కీమ్ చెప్పారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దు, ఖచ్చితంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ముఖ్యంగా విలీనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అవుతాయి. ముఖ్యంగా మొదటి విలీన ప్రక్రియ సంబంధించి అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దు. ఖచ్చితంగా ఏదైతే డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారో గతంలో కూడా చూసాం, చాలా వరకు బస్ డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చినా కూడా ప్రయాణికుల వాళ్ళు సురక్షితంగా గమ్యం చేర్చాలని చెప్పేసి బస్సు పక్క కాపి స్టీరింగ్ పైన చనిపోయిన డ్రైవర్లు ఉన్నారు. కానీ డ్రైవర్ అన్నలకు కండక్టర్లు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, లేడీ కండక్టర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దన్న, మీరు ప్రాత్మహత్యలు చేసుకుంటే మాకు ధైర్యం చెడిపోతుందని చెప్పేసి కూడా మహిళా కార్యకర్తలు ఎమోషన్ అవుతున్న పరిస్థితి. సో ఈరోజు చర్చలకు కూడా ప్రభుత్వం పిలిచింది. కొద్దిసేపట్లో చర్చలు కూడా ప్రారంభమవుతున్నాయి. చర్చల పేరుతో పక్కన పిలుస్తూ మరో పక్కన ప్రభుత్వం ప్రతిపక్షాలు రెచ్చగొడితే చేస్తున్నాయని చెప్పేసి మాటలు కూడా మమ్మల్ని చాలా వరకు బాధిస్తున్నాయని చెప్పేసి కార్మిక సంఘ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటన చేయకుండా హామీలకు సంబంధించి అమలు చేస్తూ సమ్మెకి సంబంధించి విరమణ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కార్మిక సంఘాలతో పాటు కార్మికులు కూడా కోలుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్ తెలుగు కోసం జూబ్లీ బస్ స్టాండ్ నుంచి.